Yes, friends. Next question. The 149th Inter-Parliamentary Union Assembly, attended by Lok Sabha Speaker Om Birla as the head of the Indian parliamentary delegation, was held from the 13th to 17th October 2024. In which country was this assembly held? France, Switzerland, Uzbekistan, and as well as the Germany. Yes. So this was the thing, and there is something called as IPU antar, which stands for Inter-Parliamentary Union. The parliaments of all the nations, Inter-Parliamentary Union. Inter-Parliamentary Union ki there was one such assembly. For example, United Nations తీసుకున్నాం అనుకోండి, United Nations General Assembly ఉంటుంది మనకి. Likewise, World Health Organization తీసుకుంటే World Health Assembly ఉంటుంది. So where all the member nations together meet in the meeting. సో ఐపీయూ స్టాండ్స్ ఫర్ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అండి. దీనికి సంబంధించినటువంటి అసెంబ్లీ, ఐపీయూ అసెంబ్లీ రీసెంట్గా మనకి అక్టోబర్ 2024లో అయితే కనుక జరిగింది. అండ్ ఇట్ టుక్ ప్లేస్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. సో జెనీవా, స్విట్జర్లాండ్లో మనకి యొక్క ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి సంబంధించినటువంటి అసెంబ్లీ అయితే కనుక జరిగింది. అండ్ సిమిలర్లీ మన యొక్క కంట్రీ నుంచి ఇండియన్ పార్లమెంటరీ డెలిగేషన్, ఐపీడీ అంటారు. ఇట్ వాజ్ లెడ్ బై ద లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ఇట్ వాజ్ లెడ్ బై ద మనకి ఓం బిర్లా అండి. సిమిలర్లీ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్కి సంబంధించినటువంటి సమ్మిట్ 2025 ఎక్కడ జరగబోతోందని కూడా అడుగుతూ ఉంటారు మనకి. ఇది వచ్చేసి మనకి తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్లో మనకైతే కనుక జరుగుతుందండి. తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్లో మనకైతే కనుక జరుగుతుంది. దిస్ వాట్ ఇస్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి. ఎస్, కమింగ్ టు ద క్వశ్చన్. సో ద 149th ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అసెంబ్లీ అటెండెడ్ బై లోక్సభ స్పీకర్ వాజ్ దీస్ థింగ్స్ ఫ్రమ్ ద 13th to 17th October. In which country was this assembly? అంటే కనుక Switzerland is the answer. Let us move forward to that of the next question. Moving to the next one. On 18th October, Bharat Earth Movers Limited signed a memorandum of understanding to finance and implement the critical infrastructure projects in areas such as defense, rail transportation, infrastructure development. With which organization did BEML sign this MOU? Indian Railways, Power Finance Corporation, Hindustan Aeronautics Limited, National Highway Authority of India Limited. Yes, రీసెంట్గా మనకి యొక్క భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అండి, ఈ ఎవరితోటి ఎంఓయూ మనకి సైన్ చేసుకున్నారు అని అంటే కనుక పవర్ ఫినాన్స్ కార్పొరేషన్, BEML. సో ఇన్ కొలాబరేషన్ విత్ దట్ ఆఫ్ ద పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ మనకి ఒక ఎంఓయూ అయితే కనుక సైన్ చేసుకోవడం జరిగింది వీళ్ళిద్దరూ కూడాను. ఆబ్జెక్టివ్ ఏంటి మనకి? దే బోత్ హ్యావ్ సైన్డ్ ద ఎంఓయూ. వాట్ వాజ్ ద ఆబ్జెక్టివ్? అగ్రిమెంట్ ఈజ్ రిలేటెడ్ టు ఇంప్లిమెంట్ ద క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. సో టు ఫైనాన్స్ అండ్ ఇంప్లిమెంట్ ద క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ని అయితే కనుక ఇంప్లిమెంట్ చేయడానికి, లైక్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద రైల్కి సంబంధించి, లేకపోతే మనకి రైల్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి. సో ఇలా ఇంపార్టెంట్ క్రిటికల్ సెక్టార్స్లో, అంటే మన కంట్రీ యొక్క డెవలప్మెంట్కి ఉపయోగపడేటువంటి క్రిటికల్ సెక్టార్స్లో మనకి సో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లైక్ మనకి డిఫెన్స్కి సంబంధించి, నెక్స్ట్ వచ్చేసి రైల్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి, అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి మనకి ఒక ఎంఓయూ అయితే కనుక సైన్ చేసుకోవడం జరిగిందండి. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఒకటి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేటువంటిది రెండు. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక శాంతాను రాయ్ ఈజ్ ద CMD ఆఫ్ ద భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ మనకి. అండ్ సిమిలర్లీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి పరమిందర్ చోప్రా ఈజ్ ద CMD ఆఫ్ ద పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఎస్, సో అలాగే సమ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే కనుక యూ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ద BEML గురించి మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలండి. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ గురించి, ఇది మనకి షెడ్యూల్ ఏ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అనమాట. మనకి ఇది షెడ్యూల్ ఏ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, ఇది షెడ్యూల్ ఏ పబ్లిక్ సెక్టార్
అండర్టేకింగ్. సిమిలర్లీ మనకి ఇది ఏంటంటే కనుక ఇట్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో మనకైతే కనుక వర్క్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. దీనికి సిఎండి ఎవరండి? చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్. శాంతాను రాయ్ ఈజ్ ద చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి మనకి? హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బెంగళూరు కర్ణాటకలో అయితే కనుక ఉన్నాయి, బెంగళూరు కర్ణాటక. ఎస్. అండ్ ఈ ఆర్గనైజేషన్ అసలు మనకి ఎప్పుడు మనకి ఫౌండ్ అయింది అని అంటే కనుక 1964 ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఇయర్. సిమిలర్లీ ద అదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ పిఎఫ్సి. సో పిఎఫ్సి గురించి మనకి ఏం తెలియాలి? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇట్ ఈస్ ఏ మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్. మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండర్లోకి వస్తుంది. అది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండర్లోకి వస్తుంది. అండ్ హూ వాజ్ ద సిఎండి మనకి? పరమేందర్ చోప్రా ఈజ్ ద సిఎండి ఆఫ్ ద పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో అయితే కనుక ఉన్నాయండి. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1986లో మనకైతే కనుక దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ గురించి, వీళ్ళిద్దరూ చేసుకున్నటువంటి MOU గురించి, ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిపి ఫర్ ద క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లైక్ డిఫెన్స్ సెక్టర్, రైల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. What was the answer? Power Finance Corporation, PFC is the answer. Yes. Moving to the next question. Vijay Kishore Rahatkar has been appointed as the 9th chairperson of the which commission in India, succeeding Rekha Sharma? National Human Rights Commission, National Commission for Women, National Commission for Minorities, National Commission for Protection of Child Rights. Yes. So here you should understand that all these bodies మనం తీసుకుంటే కనుక దే ఆర్ ఆల్ స్టాట్యూటరీ ఇన్ నేచర్ అండి. ప్లీజ్ బీ వెరీ క్లియర్, దే ఆర్ ఆల్ స్టాట్యూటరీ బాడీస్. అంటే పార్లమెంటు ఒక యాక్ట్ ద్వారా మనకి ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి బాడీ కాబట్టి వాటిల్ని మనం స్టాట్యూటరీ బాడీస్ అంటారు. అలా కాకుండా ఇంకొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి నేషనల్ కమిషన్స్లోనే. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అదే ఈ మూడు అనుకోండి, దే ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇవి మనకి. అంటే ఇవే కాదు, జస్ట్ నేషనల్ కమిషన్స్లో మటుకు మాత్రమే చెప్పాను. నేషనల్ కమిషన్స్లో ఈ మూడు మాత్రమే మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అయితే కనుక ఉన్నాయి. NCSC, NCST, NCBC, రిమైనింగ్ అన్నీ కూడా స్టాట్యూటరీ బాడీసే. ఇప్పుడు మనకి విజయ్ కిషోర్ రాహత్కర్ అనేటువంటి పర్సన్ని మనకి 9th చైర్పర్సన్గా మనకి ఏంటంటే కనుక అపాయింటెడ్ యాజ్ ద 9th చైర్పర్సన్ ఫర్ దేనికి అపాయింట్ చేశారు మనకి? ఫర్ ద నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్కి మనకి చైర్పర్సన్గా మనకైతే కనుక అపాయింట్ చేయబడడం అయితే కనుక జరిగిందండి. ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక ఎవరిని సక్సీడ్ చేశారు ఈమె? సో షీ సక్సీడెడ్ ద రేఖా శర్మ. రేఖా శర్మ ఈజ్ ద ప్రీవియస్ వన్ అండ్ నౌ షీ సక్సీడెడ్ ద రాహత్కర్. సో సక్సీడెడ్ ద రేఖా శర్మ. మనకి ఈ యొక్క NCW యాక్ట్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడినటువంటి బాడీ ఇది. ఈ యొక్క బాడీ మనకి హెడ్ క్వార్టర్స్ తీసుకుంటే ఎక్కడున్నాయి? మనకి న్యూఢిల్లీలో ఉన్నాయండి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఏ దీని అండర్లోకి వస్తుంది? ఏ మినిస్ట్రీ అండర్లోకి? మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైల్డ్ డెవలప్మెంట్ అనేటువంటి మినిస్ట్రీ అండర్లోకి మనకి బాడీ అయితే కనుక మనకు వస్తుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు దీస్ థింగ్స్. సో ద ఆన్సర్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, NCW ఈస్ ద ఆన్సర్. Moving forward to the next important question. On 21st October 2024, Regional Connectivity Scheme UDAN, launched under the Ministry of Civil Aviation, celebrated an important milestone. How many years of successful service did RCS UDAN complete on 21st October 2024? Government schemes are very important మనకి. RCS అంటే అర్థం ఏంటి? రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని అర్థం మనకి. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. ఉడాన్ అంటే అర్థం ఏంటి? ఓకే, उड़े देश का आम नागरिक.
ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఇస్ ద ఉడాన్ అని అర్థం మనకి. ఆర్సిఎస్ ఉడాన్ స్కీమ్. దీన్ని మనకి ఎవరు తీసుకుని వచ్చారండి? ఇట్ వాజ్ స్పియర్ హెడెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండి. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఎయిర్ కనెక్టివిటీని పెంచడం గురించి టు ద అన్సర్వ్డ్ టు ఎన్హాన్స్ ద లాస్ట్ మైల్ కనెక్టివిటీ. సో టు ఎన్హాన్స్ ద లాస్ట్ మైల్ ఎయిర్ కనెక్టివిటీ టు అన్సర్వ్డ్ అండ్ అండర్సర్వ్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అండర్సర్వ్డ్ రీజియన్స్లో ఈ యొక్క ఎయిర్ కనెక్టివిటీ అనేటువంటిది మనం పెంచాలి. అండర్సర్వ్డ్ రీజియన్స్లో పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి ఈ యొక్క ఆర్సిఎస్ ఉడాన్ స్కీమ్ని మనకైతే కనుక తీసుకుని రావడం అయితే కనుక జరిగిందండి. సిమిలర్లీ అదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏం తెలుసుకోవాలి అని అంటే కనుక ఇది మనకి ఎప్పుడు లాంచ్ చేశారు దీన్ని? ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2016లో మనకైతే కనుక దీన్ని లాంచ్ చేయబడడం జరిగింది. అండ్ నౌ ఇట్ ఈజ్ సెలబ్రేటింగ్ సక్సెస్ఫుల్లీ 8 years ఆఫ్ సర్వీస్. 8 years ఆఫ్ మనకి ఏంటి అని అంటే కనుక సక్సెస్ఫుల్ స్కీమ్గా మనకి ఇదైతే కనుక 8 years ఇన్ సర్వీస్ అయితే కనుక ఉందండి మనకి. ఓకే. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక దిస్ పర్టికులర్ ఆర్సిఎస్ స్కీమ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వైటల్ కాంపోనెంట్, అంటే ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ద నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ. సో ఎన్సిఏపి అంటాం. దీని అండర్లో కూడా మనకి ఇదేంటంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వైటల్ కాంపోనెంట్ ఎన్సిఏపి ఆఫ్ 2016. క్లియర్. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఆర్సిఎస్ అంటే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఎవరు మనకి స్పియర్ హెడ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఆబ్జెక్టివ్ ఏంటి? లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంచాలి. వేటికి? అన్సర్వ్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అండర్సర్వ్డ్ రీజియన్స్కి. ఎప్పుడు లాంచ్ చేశారు దీన్ని? 2016లో లాంచ్ చేశారు. ఎంత సర్వీస్ కంప్లీట్ అయింది? 8 years ఆఫ్ సర్వీస్ కంప్లీట్ అయింది. అండ్ ఫైనల్లీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అండర్ ద విచ్ పర్టికులర్ పాలసీ? నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ. అది ఎప్పుడు వచ్చింది? 2016లో వచ్చింది. క్లియర్ అండి. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి వాట్ వాజ్ ద ఆన్సర్? 8 years ఇస్ ద ఆన్సర్. ఎస్. Moving to the next important question. On 20th October 2024, a significant milestone was achieved when the World Health Organization officially declared a country malaria-free, marking a major public health success for a nation with over 100 million inhabitants. Which country was awarded this certification? India, Egypt, Saudi Arabia, and as well as Israel. So Egypt was recently declared as the malaria free, and it was declared as the malaria free by which particular body? By the వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి ఏంటంటే కనుక రీసెంట్గా సర్టిఫై చేసిందండి. ఈజిప్ట్లో ఈ రోజున కాదు, యాన్షియంట్ సివిలైజేషన్, ఈజిప్టియన్ సివిలైజేషన్ దగ్గర నుంచి కూడా మనకి మలేరియా అనేటువంటిది ఉంది. బట్ హౌవెవర్ సక్సెస్ఫుల్లీ దే హ్యావ్ ఎలిమినేటెడ్ దిస్ మలేరియా ఇన్ దేర్ కంట్రీ, విచ్ వాజ్ ఏ మేజర్ పబ్లిక్ హెల్త్ సక్సెస్గా మనకైతే కనుక చెప్పుకుంటున్నారనమాట. అండ్ ప్రపంచంలోనే దిస్ వాజ్ ద సెకండ్ సచ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ to get certified as malaria free. So to get certified as malaria free in 2024, అంటే 2024లో రెండో దేశం మనకి ఇది, సెకండ్ కంట్రీ అండి, సెకండ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ ద కేబో వెర్డీ. ఆఫ్టర్ ద ప్రీవియస్ వన్ బీయింగ్ కేబో వెర్డీ కూడా మనకి ఏంటంటే కనుక ఇట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ మలేరియా ఫ్రీ ఇన్ ద ఇయర్ 2024. అండ్ ప్రపంచంలోనే తీసుకుంటే మొత్తం ఇంచుమించుగా మనకి ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అనేటువంటిది మనం చూసినట్లయితే కనుక అరౌండ్ 44 కంట్రీస్ హ్యావ్ సిగ్నిఫికెంట్లీ అచీవ్డ్ దిస్ మైల్ స్టోన్ అండి. 44 countries have achieved this milestone. 44 countries have achieved this particular milestone up till now. Yes, similarly దెన్ మనం WHO గురించి మనం మాట్లాడుకుంటే, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం చూసుకుంటే కనుక, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎక్కడండి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్ ఆర్ ద హెడ్ క్వార్టర్స్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక హూ వాజ్ ద డైరెక్టర్ జనరల్
Tedros Adhanom Ghebreyesus. Tedros Adhanom Ghebreyesus. Yes, okay. Coming to the question, which country was awarded this particular certification అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి ఈజిప్ట్. ఈవెన్ టుడే ఇండియాలో మనకి సిగ్నిఫికెంట్ మలేరియా పాపులేషన్ అయితే కనుక, మలేరియా సఫరింగ్ అయితే కనుక మనకైతే కనుక ఉందంటే స్టిల్ మలేరియా ఎఫెక్టెడ్ పాపులేషన్ మనకి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. On which day is the National Solidarity Day observed annually in India to honor the soldiers who sacrificed their lives during the 1962 Indo-China War? 1962 ఇండో-చైనా వార్ జరిగిన తర్వాత సో మన కంట్రీలో ఏంటి అని అంటే కనుక చాలామంది సోల్జర్స్ వాళ్ళ యొక్క ప్రాణాలను మనకి కోల్పోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఇన్ మెమొరీగా సో ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఎవ్రీ ఇయర్ ఆన్ 20th October. October 20th is annually observed as that of the National Solidarity Day and National Solidarity Day. What was the objective? So the objective is to pay the tribute to the soldiers who lost their lives. So to the soldiers who lost their lives while doing the service or in line of duty in the 1962 India-China war, who lost their lives in the 1962 Indo-China war. దీన్ని మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డేని మనం అయితే కనుక సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఫస్ట్ టైం మనం తీసుకుంటే కనుక మనకి ఫస్ట్ టైం ఎప్పుడు అబ్జర్వ్ చేసాము అంటే 20th October 1962 అని మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ద నేషనల్ సాలిడారిటీ డేని మనకు అబ్జర్వ్ చేయడం అయితే కనుక జరిగిందండి. క్లియర్? సో ద ఆన్సర్ ఈస్ సి 20th October. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Which bank has recently launched the IOB Mahila Saksham scheme, which is aimed at empowering the individual women self-help group members for the entrepreneurial activities? సో ఏ బ్యాంకు మనకి రీసెంట్గా ఈ యొక్క మహిళా సాక్ష్యం స్కీమ్ అని చెప్పేసి తీసుకుని వచ్చింది అని అడుగుతున్నారండి. సో మనకి IOB దట్ ఈస్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళు మనకి రీసెంట్గా ఈ యొక్క మహిళా సాక్ష్యం స్కీమ్ అనేటువంటి దాన్ని మనకి తీసుకుని రావడం జరిగింది. మహిళా సాక్ష్యం స్కీమ్. వాట్ వాజ్ ద ఆబ్జెక్టివ్ బిహైండ్ దిస్ పర్టికులర్ స్కీమ్? సో టు ఎంపవర్ ద విమెన్ బై ప్రొవైడింగ్ దెమ్ ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనమాట. సో టు ఎంపవర్ విమెన్ by providing them with that of the required financial assistance. సో వాళ్ళకి ఒక బిజినెస్ ఎక్స్పాన్షన్కి కానివ్వండి, లేకపోతే చిన్న బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కానివ్వండి, ఏవైనా కూడా. సో అండర్ దిస్ పర్టికులర్ స్కీమ్ సో ద విమెన్ క్యాన్ అవైల్ ద లోన్స్. సో విమెన్కి మనకి ఏంటి అంటే కనుక లోన్స్ అనేటువంటివి పర్టికులర్లీ ఇండివిజువల్ విమెన్ SHG మెంబర్స్కి లోన్స్ అనేటువంటివి మనకి ఇస్తారు. మినిమం అరౌండ్ మనకి ఇచ్చేటువంటి అమౌంట్ 75,000 రూపీస్ అయితే కనుక ఇస్తారండి. అండ్ ద మ్యాక్సిమం వచ్చేసి మనకి అరౌండ్ 10 lakh రూపీస్ వరకు కూడా మనం లోన్ అయితే కనుక తీసుకోవచ్చు. దీన్ని రీపేమెంట్ విత్ ఇన్ 60 monthsలో మనకి ఏంటి అని అంటే కనుక మళ్ళీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్లో అయితే కనుక మనం పే అయితే కనుక చేసేయాలి. సో దిస్ ఇనిషియేటివ్ ఈజ్ ఆల్సో అండర్ ద DAY దీన్ దయాల్ అంత్యోదయ యోజన. దీన్ దయాల్ అంత్యోదయ యోజన. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ అంటారు. దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్ ఈజ్ లాంచ్డ్ అండర్ ఇట్. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్. Similarly, it also aligns with that of the Lakpati Didi Yojana of the Ministry of Rural Development. It also aligns with the అంటే ఈ యొక్క స్కీమ్, ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ ఏదైతే ఉందో ఇట్ ఆల్సో అలైన్స్ విత్ ద లాక్పతి దీదీ యోజన. లాక్పతి దీదీ యోజన ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. Ministry of Rural Development. Yes. So which bank has launched the IOB Mahila Saksham scheme, which is aimed at empowering individual women self-help group members for entrepreneurial activity? And what was the answer? Indian Overseas Bank. IOB is the answer. And moving on to that of the next one.
What is the interest rate offered to the general public under the BOB Utsav deposit scheme launched by Bank of Baroda for a 400-day term deposit? రీసెంట్గా మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఒక కొత్త డిపాజిట్ స్కీమ్ని అయితే మనకి తీసుకుని వచ్చారండి, బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు. సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఒక కొత్త 400-day టర్మ్ డిపాజిట్ అనమాట ఇది మనకి. ఇట్ ఈస్ నథింగ్ బట్ BOB ఉత్సవ్ డిపాజిట్ స్కీమ్. ఇది BOB ఉత్సవ్ డిపాజిట్ స్కీమ్. సో దీంట్లో మనకి అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే కనుక ప్రొవైడ్ అయితే కనుక చేస్తున్నారు. ఇది మనకి 400-day టర్మ్ డిపాజిట్. మనకి ఇది 400-day టర్మ్ డిపాజిట్ జనరల్ పబ్లిక్కి మనకి అరౌండ్ 7.3% పర్ యానం అయితే కనుక మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే కనుక అరౌండ్ 7.8% పర్ యానం. దెన్ ఈవెన్ సూపర్ సీనియర్ సిటిజన్స్కి అయితే కనుక మనకి 7.9%, అంటే అబోవ్ 80 years ఆఫ్ ఏజ్. సో సూపర్ సీనియర్ సిటిజన్స్ అయితే కనుక మనకి అరౌండ్ 7.9% పర్ యానం తోటి మనకి అయితే కనుక రావడం జరుగుతుందండి. దాని పేరే మనకి BOB ఉత్సవ్ డిపాజిట్ స్కీమ్ అనేటువంటి దాన్ని మనకి తీసుకుని వచ్చారు. 7.3% పర్ యానం మనకి. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్. What was the theme of the 75th International Astronautical Congress IAC 2024 held in Milan, Italy? Space for all, responsible space for sustainability, exploring new frontiers, space economy expansion. సో దీనికి సంబంధించి మనకు తీసుకున్నట్లయితే కనుక IAC ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్, ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్ మనకి ఏంటి అని అంటే కనుక 75th ఎడిషన్ మనకి ఏంటి అని అంటే రీసెంట్గా చేపట్టడం జరిగిందండి. 75th ఎడిషన్ మనకి రీసెంట్గా చేశారు. ఈ 75th ఎడిషన్ అనేటువంటిది మనం తీసుకుంటే కనుక సో ద 75th ఎడిషన్ రీసెంట్గా మనకి మిలానో కాంగ్రెస్ సెంటర్లో మనకైతే కనుక ఆర్గనైజ్ చేయబడిందండి. మిలానో కాంగ్రెస్ సెంటర్ ఎక్కడుంది? మిలానో కాంగ్రెస్ సెంటర్ అంటే కనుక లైక్ ఇన్ మిలాన్, ఇటలీ. ఇన్ మిలాన్, ఇటలీలో మనకి ఈ యొక్క 75th ఎడిషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్ అయితే కనుక జరిగింది. ఎవరు ఆర్గనైజ్ చేశారు దీన్ని? ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ వాళ్ళు మనకైతే కనుక దీన్ని ఆర్గనైజ్ చేయబడడం అయితే కనుక జరిగింది. ఎస్. అండ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏంటంటే కనుక వాట్ వాజ్ ద థీమ్? దట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. ఏ థీమ్ తోటి మనకి ఈ యొక్క కాన్ఫరెన్స్ని మనకి చేశారు అని అంటే కనుక రెస్పాన్సిబుల్ స్పేస్ ఫర్ సస్టైనబిలిటీ అనేటువంటి థీము. రెస్పాన్సిబుల్ స్పేస్ ఫర్ సస్టైనబిలిటీ, రెస్పాన్సిబుల్ స్పేస్ ఫర్ సస్టైనబిలిటీ అనేటువంటి థీమ్ తోటి మనకి ఈ యొక్క కాన్ఫరెన్స్ అయితే కనుక మనకి జరిగింది. అండ్ ఇక్కడనే అనదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కూడా జరిగింది. ఏంటంటే కనుక IAF ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్కి సంబంధించినటువంటి వరల్డ్ స్పేస్ అవార్డ్ని మనకి కన్ఫర్ చేశారండి. వరల్డ్ స్పేస్ అవార్డ్ 2024 మనకి ఏంటి అని అంటే కనుక ఇస్రో చైర్పర్సన్. సో ఇస్రో చైర్పర్సన్ ఎవరండి? మనకి డాక్టర్ S. సోమనాథ్ గారికి ఈ యొక్క అవార్డ్ని మనకి కన్ఫర్ చేయబడడం అయితే జరిగింది. IAF వరల్డ్ స్పేస్ అవార్డ్ 2024. అండ్ అట్ ద సేమ్ టైం మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళ యొక్క యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్ మూన్ లైట్ ప్రోగ్రామ్ని కూడా మనకైతే కనుక లాంచ్ చేశారు. మూన్ లైట్ ప్రోగ్రామ్ వాజ్ ఆల్సో లాంచ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ యొక్క కాంగ్రెస్ యొక్క 2025లో మనకి సిడ్నీ, ఆస్ట్రేలియాలో మనకైతే కనుక జరగనుంది. ఇది అనదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. 2024 ఎడిషన్ మనకి మిలాన్, ఇటలీలో జరిగింది. 2025 మనకి సిడ్నీ, ఆస్ట్రేలియాలో మనకైతే కనుక జరుగుతుంది ఇది. సో కమింగ్ టు ద క్వశ్చన్, వాట్ వాజ్ ద థీమ్ ఫర్ ద 75th ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్ హెల్డ్ ఇన్ మిలాన్, ఇటలీ అంటే రెస్పాన్సిబుల్ స్పేస్ ఫర్ సస్టైనబిలిటీ ఈజ్ ద ఆన్సర్ మనకి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. With which country did the Comptroller and Auditor General India sign a memorandum of understanding
in Victoria to enhance the training opportunities and as well as the information sharing between their respective Auditor General's offices. Mauritius, Seychelles, Maldives and as well as Sri Lanka. సో మనకి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రీసెంట్గా మనకి ఏంటంటే కనుక సేషెల్లీస్ యొక్క మనకి ఆడిటర్ జనరల్ యొక్క ఆడిటర్ జనరల్ తోటి టు ఎన్హెన్స్ ద ట్రైనింగ్ ఆపర్చునిటీస్ అండ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ బిట్వీన్ దేర్ రెస్పెక్టివ్ ఆడిటర్ జనరల్స్ ఆఫీసెస్ మధ్యన ఈ యొక్క MOU అయితే కనుక రీసెంట్గా సైన్ చేయబడడం జరిగింది. సో ద ఆన్సర్ వచ్చేసి బి, సేషెల్లీస్ ఇస్ ద ఆన్సర్. సిమిలర్లీ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్ గురించి చూసాము. IAC 2024 ఎక్కడ జరిగింది, IAC 2025 ఎక్కడ జరిగింది, 2024 థీమ్ ఏంటి, ఎవరు ఆర్గనైజ్ చేశారు, అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇంకేం జరిగాయి అనేటువంటిది మనం మాట్లాడుకున్నాము. సో దెన్ వీ టాక్డ్ అబౌట్ ద బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు రీసెంట్గా తీసుకొచ్చినటువంటి BOB ఉత్సవ్ డిపాజిట్ స్కీమ్ గురించి మనం చూడడం జరిగింది. సిమిలర్లీ వీ ఆల్సో టాక్డ్ అబౌట్ ద ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళ యొక్క మహిళా సాక్ష్యం స్కీమ్ గురించి మనం మాట్లాడాము. దెన్ మూవింగ్ ఫార్వర్డ్ వీ టాక్డ్ అబౌట్ నేషనల్ సాలిడారిటీ డే గురించి. దెన్ ఈజిప్ట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ మలేరియా ఫ్రీ. దెన్ వీ టాక్డ్ అబౌట్ RCS ఉడాన్ స్కీమ్ ఎన్ని సంవత్సరాలు అయింది రీసెంట్గా ఇప్పటికీ. విజయ్ కిషోర్ రాహత్కర్ మనకి 9th చైర్పర్సన్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని మాట్లాడుకున్నాము. దెన్ వీ టాక్డ్ అబౌట్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ వాళ్ళు రీసెంట్గా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళతోటి MOU అయితే కనుక సైన్ చేసుకున్నారు ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ గురించి. దెన్ మనకి 149th ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అసెంబ్లీ రీసెంట్గా మనకి జెనీవా స్విట్జర్లాండ్లో జరిగిందండి. Yes, these are the important things that you are expected to know. Let's meet in the next session.